పరిశుద్ధంగా జీవించడం యవనస్తులకు సాధ్యం కాదు, ముసలోళ్ళు అయితేనే పరిశుద్ధంగా జీవించగలరని కొంతమంది మాట్లాడుతున్నారు. దావీదు యవనస్తుడే, పరిశుద్ధంగా జీవించాడు. యోసేపు యవనస్తుడే, పాపానికి దూరంగా పారిపోయాడు. దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగో వీళ్ళు యవనస్తులే, పాపాన్ని ఎదిరించి నిలబడ్డారు. యవనస్తుడు పాపాన్ని ఎదిరించి నిలబడగలిగితే బైబిల్లో ఎటువంటి గొప్ప కార్యాలు జరిగినాయో నేడు అదే గొప్ప కార్యాలు జరుగుతాయి. 30 Days సిరీస్ లో డే 2. ఈ రోజు చెప్పబోయే వ్యక్తి కూడా రాజే. చాలా జ్ఞానాన్ని సంపాదించాడు, కానీ అతని జ్ఞానము పరిశుద్ధంగా ఉంచలేకపోయింది. నీ సొంత జ్ఞానం నేను పరిశుద్ధంగా ఉంచలేదు. నేను ఉండగలను, నేను చెయ్యగలను, నా వల్ల అవుతుంది అని అనుకుంటే నైజంతా అవదో. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం నీకు కావాలి. సొలొమోను ఎలాగైతే తన జ్ఞానాన్ని ఉపయోగించి చివరికి భ్రష్టుడైపోయాడో, నీ జ్ఞానం కాదు, పరిశుద్ధాత్మ దేవుని సహాయం అడుగు. పరిశుద్ధంగా నిలబడడానికి ఆయన నీకు సహాయం చేస్తాడు. మరొక వ్యక్తితో రేపు కలుద్దాం. మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, అనేకులను ప్రోత్సహించండి, మన పేజీని ఫాలో చేయండి.